నాకు కూడా కలిగింది చేపడితే మళ్ళీ లోపల పడుతుంటారు రోడ్డు ఈ అమ్మాయి కూడా ఆ టైంలోనే అటంతో కాకపోతే అమ్మాయి కూడా ఆ టైంలో అటంతో ఇలా చేపట్టుకున్నాను కదా అనుకుంటారు ఏమైపోతుంది అలా మళ్ళీ దయచేసి ప్లీజ్ ప్లీజ్ అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకర సంఘటన. మొన్న 6వ తారీఖున మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు శంకర గణేష్, శంకర భవాని, వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి, ఆ గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి. వీళ్ళిద్దరు గణేష్ అదే విధంగా భవాని దంపతులకి 2 ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు. అదేవిధంగా తర్వాత చిన్న పాప చంటిపల్లి 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి, వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిపేట కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిచివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెట్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిపెట్టు గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలే. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ అగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే SDRF టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. SDRF టీమ్ తో పాటు ANS పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదే విధంగా టవర్ డంప్ తీసుకున్నాం, CDRs తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారని చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు మనకి డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మనం చూసే థర్మల్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత 4 రోజుల తర్వాత NDRF టీమ్ ను కూడా కావాలని చెప్పి లెటర్ పెట్టి గౌరవ ఎస్పీ గారు ప్రత్యేకంగా NDRF టీమ్ ను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకొని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. అంటే ఓవరాల్ గా ఈ కొండకి దిగువ ప్రాంతాల్లో ఒకటే కాలిబాట కూడా ఉందని చెప్పి మన ఎస్పీ గారు కూడా చెప్తున్నారు. తల్లిదండ్రుల తాలూకా మనోవేదనకు సంబంధించిన విషయం. ఏంటమ్మా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సెట్ తీస్తారో దాంతో కూడా మాకు ఇంకో 1 or 2 days లో 4 days పడుతుంది. ఎందుకంటే మనకు దయచేసి దీన్ని కూడా ఇన్ని రోజులు పడుతుంది
పనిచేస్తుంది. దీని మీద ప్రత్యేకంగా ఒక టెక్నికల్ పంపించి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా ఏమీ లేదని కూడా చెప్పారు. అంటే పాము కరిచినా అంత దూరం నుంచి ఇంతవరకు రాదు 3 days తర్వాత కూడా. సో అన్ని యాంగిల్స్ లోనేనండి. మార్నింగ్ లెగిస్తే రెండు మూడు గంటలు ఇంచుమించుగా నేను మన కాకినాడ ఎస్పీ గారితోనే మేము మాట్లాడుతున్నాం. అంటే ఆ బిడ్డ తొందరగా వచ్చిందని వార్త మా చెవిలో పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఇంతవరకు కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటున్నాము, వెరిఫై చేసుకుంటున్నాము. ఆ తల్లిదండ్రులకి భరోసా కలిగించాలి, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుటుంబానికి గవర్నమెంట్ మేమందరం కూడా ఎప్పుడు కూడా మేమందరం ఆసరాగా ఉంటాము, తోడుగా ఉంటాము. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎస్పీ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏమో ఎందుకు కొనసాగదమ్మా, సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగి